Hello students, again welcome back to Great Ambition channel. నిన్న మనం నౌన్ చెప్పుకున్నాం కదండి. ఈరోజు ప్రొనౌన్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ప్రొనౌన్. నిన్న నౌన్ చెప్పుకున్నాం. సో ఈరోజు ప్రొనౌన్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ప్రొనౌన్ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకే, సో నౌన్ అంటే ఏంటి? నామవాచకం, రైట్? సో ప్రొనౌన్ అంటే ఏంటి అంటే సర్వనామం. మన తెలుగులో చెప్తున్నాం. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం. నిన్న పేర్లు చెప్పుకున్నాం. హైదరాబాదు, లేకపోతే విశాఖపట్నం, సమ్ నేమ్, తులసి, గ్రేట్ అంబిషన్, ఇలా నేమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు వాటికి ఇన్స్టెంట్గా ప్రతిసారి మనం యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రేట్ పర్సన్ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. అబ్దుల్ కలాం గారు ప్రతిసారి అబ్దుల్ కలాం గారు ఇలా చేశారు, అబ్దుల్ కలాం గారు అలా చేశారు, ప్రతిసారి నేమ్ పెట్టకుండా ఫస్ట్ టైం నేమ్ మెన్షన్ చేసి తర్వాత ఏం చేస్తాం? అర్థమైందండి? ఫస్ట్ టైం నేమ్ మెన్షన్ చేస్తాం, అబ్దుల్ కలాం గారు చాలా గ్రేట్ పర్సన్ అని. తర్వాత అతని గురించి చెప్పేటప్పుడు అతను అలా చేశారు, అతను ఎలా చేశారంటూ సర్వనామాన్ని వాడుతున్నాము. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్పీబీ చాలా బాగా, ఇక్కడ రాంగ్ పడిందండి, పాడుతోంది కాదు పాడుతారు. ఎస్పీబీ చాలా బాగా పాడుతారు అంటే ఇక్కడ ఎస్పీబీ అనేది ఏంటి? నౌన్. అతని గురించి చెప్పేటప్పుడు నెక్స్ట్ టైము అతను అతను అని యూజ్ చేస్తున్నాం. అతను చాలా బాగా పాడుతున్నాడు అంటే అది ప్రొనౌన్. నేమ్ బదులు ఇన్స్టెంట్గా ఏం చేస్తాం? అతను అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ అతను అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. మనకి నౌన్లో ఎలా అయితే టైప్స్ 4 పేర్స్ ఉన్నాయో ప్రొనౌన్లో కూడా 7 టైప్స్ ప్రొనౌన్స్ ఉన్నాయండి. మనం జనరల్గా యూజ్ చేసేయచ్చు, బట్ మన నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడం మంచిది. సో ఫర్ దట్ కేస్ నేను చెప్తున్నానండి, మీకు ఈజీగా మాట్లాడే విధానం కూడా చెప్తాను. ఇవి కూడా ఒకసారి చూడండి. 7 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటండి? పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్ అండి. పర్సనల్ ప్రొనౌన్ దేనికి యూజ్ చేస్తున్నాం? సో ప్రొనౌన్ అంటేనే పర్సన్స్ ఇన్స్టెడ్గా యూజ్ చేస్తాం కదండి. అంటే ఇందులో టైప్స్ బట్టి మళ్ళీ క్లారిటీగా చెప్పుకుంటే పర్సనల్ ప్రొనౌన్ అనేది పర్సన్స్ ఆర్ థింగ్స్కి స్పెషల్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇట్ ఇండికేట్స్ ఎ పర్సన్, నెంబర్, జెండర్ ఆర్ కేస్ ఎనీథింగ్, థింగ్ అలాంటివి మనం ఇండికేట్ చేస్తుంది. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయండి. ఏంటి? సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్, మనం సెంటెన్స్ రాసేటప్పుడు కర్త రాస్తాం. సబ్జెక్ట్ ఎవరైతే పని చేస్తున్నారో వాడి గురించి చెప్తాం కదా. సో ఆ సబ్జెక్ట్ గురించి, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని సబ్జెక్ట్కి బదులుగా యూజ్ చేస్తే, ఇందాక మనం చూసామా ఎస్పీబీ చాలా బాగా పాడుతున్నారు, ఎస్పీబీ బదులు అతను వాడాం. సో అది సబ్జెక్టు అనమాట. అక్కడ సబ్జెక్ట్ ఎస్పీబీ బదులు అతను వాడాం కాబట్టి అది సబ్జెక్టుకు బదులుగా వాడాము. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఏం చెప్తాం? హీ ఈజ్ సింగింగ్ వెరీ వెల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్పీబీ వీఆర్ యూజింగ్ హీ. సో దేర్ హీ ఈజ్ ద సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చి ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్. ఈ 3 కూడా అండి, ఇక్కడ 2 అని ఇచ్చింది రాంగ్, 3 అండి. ఈ 3 కూడా పర్సనల్ ప్రొనౌన్లోవే. ఓకే, సో ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మనకి సెంటెన్స్ చెప్పినప్పుడు 2 ఉంటాయండి. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే మేబీ రిసీవర్ అనుకోండి. మీకు అర్థం అవడానికి ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. నేను అతనికి బుక్ ఇచ్చాను. ఓకే, ఐ గేవ్ హిమ్ ఏ బుక్, అదర్వైజ్ ఐ గేవ్ ఏ బుక్ టు హిమ్. ఓకే, ఏం చెప్తున్నాను? ఐ గేవ్ ఏ బుక్ టు హిమ్ ఆర్ ఐ గేవ్ హిమ్ ఏ బుక్, ఎలా అయినా చెప్పచ్చు. ఇప్పుడు ఇందులోని ఐ గేవ్ ఏ బుక్ టు హిమ్ అంటున్నాను. ఓకే, సో ఏం చెప్తున్నాం? అతనికి నేను బుక్ ఇచ్చాను. ఇక్కడ నేను అన్నది సబ్జెక్ట్ అవుతుంది, పని నేను చేశాను కాబట్టి. ఎవరికి ఇచ్చాను? అతనికి. సో అతను ఆబ్జెక్ట్ అవుతాడు అనమాట. సో అలా వచ్చినప్పుడు బుక్ టు హిమ్ అంటున్నాం చూడండి, హిమ్. సో హిమ్ అంటే అక్కడ హిమ్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది. లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్లో వస్తుంది మ్యాక్సిమం. ఇది లాస్ట్ అనే కాదు, అంటే సిచ్యువేషన్ బట్టి. ఓకే, సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ అని వచ్చిన సిచ్యువేషన్లో మీ, అస్, యూ, హిమ్, హిస్, లేకపోతే హెర్, ఇట్, దెమ్ ఇలాంటివన్నీ కూడా ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే, మనం ఆబ్జెక్ట్లో యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ పొజెసివ్ పర్సనల్ ప్రొనౌన్. పొజెసివ్ పర్సనల్ ప్రొనౌన్కి వచ్చేసరికి ఓకే అండి, సబ్జెక్ట్ అయిపోయింది, ఆబ్జెక్టివ్ అయిపోయింది. ఇంకా పొజెసివ్ అంటే ఏంటి అంటే, పొజెసివ్ అంటే నాది,
ఇప్పుడు అతనికి ఇచ్చాను, అతను, ఓకే, నేను చేశాను, నేను, అతను, లేకపోతే నాకు, ఇలాంటివి అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే నాది, నా వస్తువు, ఒక వస్తువు దేని గురించి అని చెప్పినప్పుడు అది నాది. పొజెసివ్నెస్ అంటే ఏంటండి? అది నాది అనే ఫీలింగ్ అంటామా? అవునా? మీకు ఐడియా ఉండి ఉంటుంది వర్డ్ పొజెసివ్నెస్ అని, నాది అన్న ఫీలింగ్. సో అలాంటి అలాగే ఇక్కడ కూడా ఓన్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, అంటే ఆ ఆబ్జెక్ట్ నాది అని చెప్పినప్పుడు, లేకపోతే ఆ డ్రెస్ మా సిస్టర్ది, సో మా సిస్టర్ది అని చెప్తాను, దట్ డ్రెస్ ఈజ్ మై సిస్టర్స్, లేకపోతే హెయిర్స్, సో నా సిస్టర్ది అది నా డ్రెస్. ఆ స్ట్రెస్ చేసి చెప్తున్నాం తనది, నాది, లేకపోతే అబ్బాయిది, అమ్మాయిది, వాళ్ళది అని చెప్తున్నాం. అలాంటిది పొజెసివ్ పర్సనల్ ప్రొనౌన్ అవుతుందండి. సో ఇందులో మైన్, అవర్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి పొజెసివ్ పర్సనల్ ప్రొనౌన్లోకి వస్తాయి. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. చూడండి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఐడెంటిఫై చేస్తూ చెప్తుంది. ఓకే, నౌన్ అయినా అయి ఉండొచ్చు, ప్రొనౌన్ అయినా అయి ఉండొచ్చు. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. నియర్ బై ఆబ్జెక్ట్స్కి కొన్ని యూజ్ చేస్తాం, అలాగే దూరంగా ఉన్న వాటి కోసం ఆబ్జెక్ట్ ఆ పర్సన్, దగ్గరగా ఉన్న వాటి కోసం, దూరంగా ఉన్న వాటి కోసం డిఫరెంట్గా యూజ్ చేస్తాం. సో నియర్ బై, దగ్గరగా ఉన్న వాటి కోసం దిస్ అండ్ దీస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాయి. ఈ రెండు కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఫర్ నియర్ బై థింగ్స్ ఆర్ పర్సన్స్. ఓకే, అలాగే దూరంగా ఉన్న వాటి కోసం యూజ్ చేసేవేంటి? దట్ ఆర్ దోస్. సింగులర్ అయితే దిస్ అండి, ప్లూరల్ దీస్, అండ్ అలాగే దట్ ఈజ్ సింగులర్ అండ్ దీస్ ఆర్, సో ఎస్, దట్ ఈజ్ సింగులర్ అండ్ దోస్ ఆర్ ప్లూరల్. సో ఇలా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. దిస్ ఈజ్ ద బుక్ ఐ రెడ్ ఎస్టర్డే. ఈ బుక్ నేను చదివాను, ఈ బుక్ నేను చదివాను, ఈ బుక్ నేను చదివిందని చెప్తున్నాం. సో అక్కడ ప్రొనౌన్, ఆ బుక్ని ప్రొనౌన్తో దిస్ అనే దాంతో ఆబ్జెక్ట్, బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని మనం స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాం. ఓకే, అలాగే దోస్ డ్రెస్సెస్ ఆర్ ఫేడింగ్ అవుట్. ఆ డ్రెస్సెస్ అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి, ఆ డ్రెస్సెస్ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి అని చెప్తున్నాం. దూరంగా ఉన్నది ఇది, దోస్ డ్రెస్సెస్, దూరంగా ఉన్న డ్రెస్సెస్ని చూపిస్తూ చెప్తున్నాం, దోస్ డ్రెస్సెస్ ఆర్ ఫేడింగ్ అవుట్. సో ఇలా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మన ప్రొనౌన్నే ఇంకా దగ్గరగా ఉన్న వాటి కోసం, దూరంగా ఉన్న వాటి కోసం నౌన్ ఆర్ ప్రొనౌన్ ఐడెంటిఫై చేస్తూ 2 టైప్స్లో చెప్తున్నాం, నియర్ బై ఆర్ అవే. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేషన్ అంటే తెలుసు కదండి మీకు. పోలీసులు ఏం చేస్తారు? ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంటరాగేషన్ అంటే? ఆస్కింగ్ క్వశ్చన్స్. అరే నువ్వు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ చెందినాడురా, లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నువ్వేం పని చేస్తున్నావు ఇక్కడ అని ఇంట్రాగేషన్, క్వశ్చన్స్ అడుగుతారు. ఇంట్రాగేషన్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడగడం. సో అలాగే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే దేనికి యూజ్ చేస్తామంటే, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చారు చూడండి, యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అడగడం కోసం యూజ్ చేస్తాం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ని. ఇందులో హూమ్ అనేవి పీపుల్ని రిఫర్ చేస్తాయండి. హూ అంటే ఏంటి? ఎవరు అంటే ఏంటి? దేన్ని రిఫర్ చేస్తుంది? పీపుల్ని రిఫర్ చేస్తుంది. అలాగే హూ అనేది సబ్జెక్ట్కి సంబంధించిన ప్రొనౌన్ అవుతుంది, అండ్ అలాగే హూమ్ అనేది ఆబ్జెక్ట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ విచ్ అండ్ వాట్ అనేవి కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్లోకి వస్తాయి, కాకపోతే ఇవి థింగ్స్ అండ్ యానిమల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, అలాగే వీటికి ఎగ్జాంపుల్స్ ఇంకా చూసుకుంటే హౌ మెనీ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి ఇంట్రాగేటివ్లో. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్. సో ఈ జాబ్ కోసం క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నాం. ఏమిటి అంటున్నాం అంటే అక్కడ క్వాలిఫికేషన్ని స్ట్రెస్ చేస్తూ అడుగుతున్నాం. సో దట్ ఈస్ రిలేటెడ్ టు థింగ్. పీపుల్ని రిఫర్ చేయట్లేదండి, మనం థింగ్ని రిఫర్ చేస్తున్నాం. ఓకే, అలాగే హూ బాట్ దిస్ పెన్సిల్, ఈ పెన్సిల్ ఎవరు కొన్నారు అని అడిగాం అనుకోండి, ఎవరు అంటున్నాం అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు పర్సన్. సో అందుకని మనం హూ యూజ్ చేస్తాం, దట్ టు సబ్జెక్ట్కి రిలేటెడ్గా. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుందండి. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు అంత బాగా అర్థమవుతుంది. రాయడమే కాదు, క్లాసెస్ వినడమే కాదు, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, నేను నిన్నే చెప్పాను, యూసేజ్ అనేది మీకు ఎంత ఎక్కువ మీరు యూజ్ చేస్తే అంత ఎక్కువగా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడగలుగుతారు అనమాట. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చి రిలేటివ్ ప్రొనౌన్ అనేది 2 ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ లింక్ చేస్తుంది, 2 or more. ఓకే, సో ఒక ఫ్రేజ్ ఆర్ క్లాజ్తో ఇంకొక
ఫ్రేజర్ క్లాజ్ని లింక్ చేస్తుంది. ఓకే, ఎలా లింక్ చేస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. ద ఫిల్మ్ విచ్ ఐ సా ఎస్టర్డే వాజ్ ఆసమ్. ద ఫిల్మ్ ఐ సా ఎస్టర్డే వాజ్ ఆసమ్ అన్నాం అనుకోండి, ద ఫిల్మ్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఐ సా ఎస్టర్డే వాజ్ ఆసమ్, నేను చూసింది బాగుంది, ద ఫిల్మ్, రెండు వేరు అవుతున్నాయి. సో ఈ రెండింటిని కలిపేది ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్. చూడండి, ద ఫిల్మ్ విచ్ ఐ సా ఎస్టర్డే వాజ్ ఆసమ్, నేను నిన్న చూసిన ఫిల్మ్ చాలా బాగుంది, లింక్ చేస్తుంది చూసారా. అలాగే ద కుక్ హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ అస్ ఇస్ ఎ చెఫ్ ఇన్ ఏ స్టార్ హోటల్లో చెఫ్. ఇక్కడ చూడండి, రెండు సెపరేట్ చేసి చూసాం అనుకోండి, ద కుక్ అదొక సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది, అండ్ ఇస్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ అస్ ఈజ్ ఏ చెఫ్ ఇన్ ఏ 5-star హోటల్. సో ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ 5-star హోటల్లో. సో రెండింటిని ఎలా కలుపుతుందండి అది, ఆ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ యూస్ చేసుకుని అక్కడ మనం కలుపుతున్నాం. చూడండి, ద కుక్ హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ అస్ ఈజ్ ఏ చెఫ్ ఇన్ ఏ స్టార్ హోటల్. అతను ఒక చెఫ్ స్టార్ హోటల్లో మనకి ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో ఎవరైతే అన్న దానికోసం మనం ఇక్కడ హూ అనేది యూస్ చేస్తున్నాం. నార్మల్గా హూ అంటే ఎవరు కదండి, ఇదేంటి హూ అంటే అది సిచ్యువేషన్ బట్టి వస్తుందండి. అందుకే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఇంట్రాగేటివ్లో అయితే మనకు హూ వస్తుంది. అదే రిలేటివ్ ప్రొనౌన్కి వచ్చేసరికి అదొక 2 సబ్జెక్ట్స్ని ఎవరైతే అనే మీనింగ్తో 2 ఫ్రేజెస్ని కానీ 2 క్లాజెస్ని కానీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి. ఓకే, మీరు ఒకటే పట్టుకుని వేలపడకూడదు. సో అన్నీ తెలుసుకోవాలి, అందుకనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అయితే ఫ్రేజ్ అంటున్నాం, క్లాజ్ అంటున్నాం, అదంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఫ్రేజ్ అంటే డస్ నాట్ కన్సిస్ట్ ఎనీ వెర్బ్ అండ్ సబ్జెక్ట్ అండి. వెర్బ్ కానీ సబ్జెక్ట్ కానీ ఉండవు వాటికి. అదేంటి వెర్బ్ సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్లు ఉంటాయా? ఉంటాయండి. వెర్బ్ సబ్జెక్ట్ లేకుండా కూడా మనకి సెంటెన్స్లు ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. వెయిటింగ్ ఫర్ దట్, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు, ఏంటి, ఎక్కడ అలా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్గా కూడా యూస్ చేస్తుంటాం, అవన్నీ కూడా ఫ్రేజెస్ అవుతుంటాయి. టేక్ కేర్ అబౌట్ దట్, జాగ్రత్త చూసుకో. ఎదురుగానే మనిషి ఉన్నాడు, నువ్వు వాడికి చెప్తున్నా, ఇంక మళ్ళీ నేను వాడికి చెప్పానని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కేసెస్లో మనం ఫ్రేజెస్ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, క్లాస్ అంటే మాత్రం వెర్బ్ సబ్జెక్ట్ రెండు ఉంటాయి. నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చి ఇండెఫినెట్ ప్రొనౌన్. డెఫినెట్గా ఎంతమంది ఏంటి ఆ కౌంట్ అనేది మనం చెప్పట్లేదు అనమాట. ఓకేనా, సో అది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఎలా చెప్తాము? ఆల్, నన్, సమ్, ఎనీ ఇలాంటి వాటిని యూజ్ చేసేటప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఇలాంటివి వస్తాయి. అలాగే ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవన్, ఆల్, ఎవ్రీబడి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడియాస్. ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉన్నాయని చెప్తున్నారు. నో వన్ డేర్స్ టు టచ్ ద కరోనా వైరస్. ఎవరు కూడా కరోనా వైరస్ని టచ్ చేయడానికి డేర్ చేయరు. అండ్ మెనీ వర్ ఎఫెక్టెడ్ బై కరోనా ఇన్ ఆర్ కంట్రీ. మన కంట్రీలో చాలామంది చూడండి, ఇక్కడ డెఫినెట్గా మనం ఇంతమంది అని చెప్పడం లేదు, దానికోసం ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్కి బ్యాక్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ముందు మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. షీ హ్యాస్ డిజైన్డ్ ఎ డ్రెస్ ఫర్ హెర్ సెల్ఫ్. తను ఒక డ్రెస్ డిజైన్ చేసింది. ఫర్ హెర్ సెల్ఫ్, ఎవరి కోసం అన్నది కూడా మనం స్ట్రెస్ చేస్తున్నాం, తన కోసం చేసుకుంది అని. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాట్ ఫర్ అవర్ సెల్ఫ్, మన కోసమే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, బ్యాక్ టు సబ్జెక్ట్ ఇన్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లోని సబ్జెక్ట్ ఎవరైతే చేశారో, వర్క్ ఎవరైతే చేశారో, కర్త అంటాం తెలుగులో, ఆ కర్తకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎవరి కోసం చేశారు, లేకపోతే ఎందుకు చేశారు అన్నది స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఈ ప్రొనౌన్లో సెల్ఫ్ అనేది వస్తుంది. ఓకే, లాస్ట్లో హిమ్సెల్ఫ్, లేకపోతే దెమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అని ఇచ్చారు, మళ్ళీ సెల్ఫ్స్ అని ఇచ్చారు, ఏంటి ఎవరికి అని. సెల్ఫ్ అంటే సింగులర్కి వచ్చినప్పుడు అండి. అక్కడ చూడండి, హిమ్సెల్ఫ్ అంటే అక్కడ ఒక పర్సనే ఉన్నాడు, అందుకని సెల్ఫ్ అని పెట్టాం. అదే దెమ్ అంటే ఏంటి, ప్లూరల్కి వచ్చినప్పుడు సెల్స్ అని మారుతుందండి, సెల్ఫ్ అని రాదు, సెల్స్. సో యువర్ అనేది ప్లూరల్గాను వాడతాము, సింగులర్గాను వాడతాం, కాబట్టి దానికి 2 ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ మీద స్ట్రెస్ పడుతుంది. ఇది రిఫ్లెక్సివ్ లాగే ఉంటుందండి, అబ్జర్వ్ చేయాలి మీరు. రిఫ్లెక్సివ్ లాగే ఉంటుంది, అందులోని మై సెల్ఫ్ అలాగే వచ్చింది, ఇందులోని మై సెల్ఫే వచ్చింది. తేడా ఏంటి అంటే, డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో లాస్ట్లో వస్తుందండి, సెంటెన్స్ బ్యాక్లోని సబ్జెక్ట్ని సపోర్ట్ చేస్తుంది, బట్ సెంటెన్స్ లాస్ట్లో వస్తుంది. ఇక్కడ పొజిషన్ అనేది మారుతుంది, సబ్జెక్ట్ వచ్చిన వెంటనే వస్తుంది.
మీనింగ్ ఎలా వస్తుంది అంటే అక్కడ చూడండి, ఆ అమ్మాయి డ్రెస్ డిజైన్ చేసింది ఆ అమ్మాయి కోసం. ఓకే, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు అన్నది వస్తుంది. ఇక్కడ చూడండి, మనం కొన్నిసార్లు చెప్తుంటాం, అయ్యో ఆ పని నేనే చేశాను మనమే చేసామని స్ట్రెస్ చేస్తూ, ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్టే చేశారని వారికి ప్రైడ్ ఇవ్వడానికో లేకపోతే స్ట్రెస్ చేస్తూ చెప్తుంటాం అనమాట ఆ సబ్జెక్ట్నే. ఓకే, ఇక్కడ చూడండి, ఆ మై సెల్ఫ్ ప్రిపేర్డ్ దమ్ బిర్యానీ టుడే, నేనే ప్రిపేర్ చేశాను దమ్ బిర్యానీ ఈరోజు, ఓవర్ ఎక్సైట్మెంట్తోనో కొన్నిసార్లు చెప్తూ ఉంటాం కదా. అలాగే అవర్ ప్రెజెంట్ పిఎం హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ పిఎం టు ఎంటర్ ఇన్ టు ద బోర్డర్ ఇన్ వార్ లైక్ సిచ్యువేషన్. సో వార్ లైక్ సిచ్యువేషన్లో మన ఫస్ట్ పిఎం ఎవరు, నరేంద్ర మోడీజీ మాత్రమే ఫస్ట్ పిఎం. అతనే అని చెప్తున్నాం చూడండి, అతనే అని స్ట్రెస్ చేస్తున్నాం. ఫస్ట్ పిఎం అతనే, నరేంద్ర మోడీయే ఇక్కడ, నరేంద్ర మోడీజీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ పిఎం టు ఎంటర్ ఇన్ టు ద బోర్డర్ ఇన్ వార్ లైక్ సిచ్యువేషన్. వార్ జరిగే లాంటి సిచ్యువేషన్లో బార్డర్లో ఎంటర్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు, నరేంద్ర మోడీయే అని స్ట్రెస్ చేసి చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారే ఫస్ట్ ఎంటర్ అయిన ఆయన అని చెప్తున్నాం. ఓకే, చూడండి, నేనే, అతనే, ఆమె అని చెప్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రొనౌన్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, సో నోట్ చేసుకుంటూ ఉంటూ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తుంటే నా అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో బై దట్ యు నెవర్ మిస్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.